ఎవడో మిమ్మల్ని మీ గురించి జలస్ ఫీల్ అవుతూ నెగిటివ్ ఎమోషన్ ఆలోచిస్తే చాలు ఆటోమేటిక్ గా యొక్క నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఇంపాక్ట్ అవుతుంది. అది కాస్త మీ కెరియర్ మీద, మీ హెల్త్ మీద, మీ రిలేషన్షిప్ స్టాటస్ మీద అన్నిటి మీద ఇంపాక్ట్ అవుతుంది. కొన్ని సైన్స్ ఉన్నాయి ఏంటంటే తల బరువుగా అయిపోవడం, కొన్ని ప్లేసెస్ కి వెళ్తే బ్యాక్ నెక్ బరువుగా అయిపోవడం, తెలియకుండా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ప్రాపర్ రీజన్ ఉండదు, తెలియకుండా ఇరిటేషన్ వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ నజర్. ఏదో ఒక లొకేషన్ కి వెళ్తాము, చాలా డిస్టర్బ్ గా ఫీల్ అవుతా ఉంటాము, అసలు 5 నిమిషాలు కూడా ఉండాలనిపించదు మనసుకి బికాస్ ఆఫ్ నజర్. ఇలా జరుగుతా ఉంటే ఏ పని అవ్వదు, మేనిఫెస్టేషన్ అసలు అవ్వదు. ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. భయపడద్దు, పానిక్ అవ్వద్దు, ఇట్లా బయటకు పంపించచ్చు. దేర్ ఆర్ ఫ్యూ సాధనాస్. పాయింట్ నెంబర్ 1, ఎవ్రీడే నైట్ ఆర్ ఈవినింగ్ సూర్యుడు అస్తమించిన తర్వాత కానీ నిద్రలోకి వెళ్లే ముందు, బిఫోర్ గోయింగ్ టు బెడ్, ఒక దీపం వెలిగించండి తూర్పు వైపు. సీసేమ్ ఆయిల్, నువ్వుల నూనె అయితే ఇంకా బెటర్, వెలిగించి ఆ దీపం చూస్తూ ఓం శ్రీ అగ్నిదేవాయ నమః అన్న మంత్రాన్ని ఒక 21 టైమ్స్ చాంటింగ్ చేయండి. ఓం శ్రీ అగ్నిదేవాయ నమః లేదా ఓం అగ్నియే నమః అంటూ 21 టైమ్స్ చాంటింగ్ చేసి నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ ని, కనుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాలు ఈ క్షణమే బయటకు పంపించేస్తున్నందుకు ఈ దీప జ్యోతికి నా హృదయపూర్వక సర్వదాకృత జ్ఞాభివందనములు అని చెప్పి గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఆ ఫైర్ ఎలా ఫ్లేమ్ అయితే ఫ్లిక్కరింగ్ అవుతూ బర్న్ అవుతా ఉంటుందో మన నెగిటివ్ ఎనర్జీ కూడా అలా బర్న్ అయిపోతున్నట్టు మనం విజువలైజ్ చేసుకోవాలి, ఇమాజిన్ చేసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద అగ్నితత్వానికి సంబంధించిన పవర్ఫుల్ రెమెడీ ఇది. పాయింట్ నెంబర్ 2, నెగిటివ్ ఎనర్జీ దేన్ని ఇష్టపడుతుంది తెలుసా? ఒకటి ఫియర్ ని, రెండోది సైలెన్స్ ని. ఒకటి ఫియర్ తో కూడిన సైలెన్స్. ఇల్లు మొత్తం గమ్మున చీకటిగా సైలెంట్ గా భయంగా ఉందనుకోండి, ఆటోమేటిక్ గా నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో కార్నర్స్ లోకి వెళ్ళి క్లాప్స్ కొడుతూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సాక్రెడ్ సౌండ్. శివ సాధనలో కూడా వాడుతుంటారు.